ఈ వీడియోలో నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ పేమెంట్స్ మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. నెఫ్ట్ గురించి తీసుకున్నట్లయితే నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది ఆర్బీఐ డెవలప్ చేసింది. ఈ పేమెంట్ అనేది ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బ్యాచ్ చొప్పున టోటల్గా 48 బ్యాచెస్ అనేవి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆర్బీఐ కంప్లీట్ చేస్తుంది ఒక రోజులో. సో మనకు మ్యాక్సిమం ఒక 1 డేలో ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పేమెంట్కి మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఎటువంటి లిమిట్ లేదు. మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ టైప్ని బట్టి మ్యాక్సిమం లిమిట్ అనేది వేరీ అవుతుంది. అయితే దీనికి ఛార్జెస్ వచ్చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఆఫ్లైన్ అయితే అప్ టు 25 రూపీస్ ప్లస్ జిఎస్టీ వరకు బ్యాంక్స్ అనేవి ఛార్జ్ చేస్తుంటాయి. ఈ పేమెంట్ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, మామూలుగా మనకు 1 డేలో ట్రాన్సాక్షన్ కంప్లీట్ కావాలి, ఇమీడియట్గా అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసి ఆర్టీజీఎస్. దీన్ని కూడా ఆర్బీఐ డెవలప్ చేసింది. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఈ పేమెంట్ అనేది రియల్ టైంలో జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం 30 మినిట్స్ లోపల కంప్లీట్ అయిపోతుంది. అదర్ ఎండ్ రిసీవింగ్ బ్యాంక్ బట్టి మ్యాక్సిమం 30 మినిట్స్ అనేది ఈ పేమెంట్ అనేది తీసుకుంటుంది. అయితే ఈ పేమెంట్కి మినిమం ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 2 lakh రూపీస్గా ఉంటుంది. మ్యాక్సిమం అమౌంట్ అనేది ఏమీ లేదు. మన యొక్క టైప్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ని బట్టి మ్యాక్సిమం లిమిట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ పేమెంట్ యొక్క ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ అయితే మనకు 25 ప్లస్ జిఎస్టీ వరకు బ్యాంక్స్ అనేవి ఛార్జ్ చేస్తుంటాయి. అయితే ఈ పేమెంట్ మెథడ్ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, మనకు అమౌంట్స్ అనేవి ట్రాన్సాక్షన్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి మ్యాక్సిమం అమౌంట్స్ ఉన్నప్పుడు 10 lakhs అబోవ్ అట్లా ఎక్స్ట్రా ఎక్కువ అమౌంట్స్ ఉన్నప్పుడు మనం ఆర్టీజీఎస్ పేమెంట్స్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ పేమెంట్ మెథడ్ వచ్చేసి ఐఎంపీఎస్. ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఈ పేమెంట్ మెథడ్ని ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. ఈ పేమెంట్ మెథడ్లో ప్రతి ఒక్కరికి ఒక ఐడి అనేది క్రియేషన్ జరుగుతుంది. దాన్ని ఎంఎంఐడి అంటారు. ఈ పేమెంట్ మెథడ్లో ఎంఎంఐడి బేస్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. దీంట్లో ఈ మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ అంటూ ఏముండదు. మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చేసి 5 lakh రూపీస్. అయితే ఇది ఎటువంటి టైం తీసుకోదు. ఈ ట్రాన్సాక్షన్ అనేది వెంటనే జరిగిపోతుంది. సో ఈ పేమెంట్ మెథడ్ అనేది ఇమీడియట్గా మనం మ్యాక్సిమం 5 lakh రూపీస్ వరకు సెండ్ చేసుకోవడానికి ఐఎంపీఎస్ పేమెంట్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీన్ని కూడా ఎన్పిసిఐ డెవలప్ చేసింది. ఈ పేమెంట్ మెథడ్లో ప్రతి ఒక్కరికి ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. మన మొబైల్ నెంబర్ని మన బ్యాంకుకి లింక్ చేసుకొని యూపీఐ యాప్స్ లైక్ పేటిఎం, ఫోన్పే లాంటి వాటిలలో మనం రిజిస్టర్ చేసుకున్నట్టయితే మనకు యూపీఐ ఐడి అనేది క్రియేట్ చేయబడుతుంది. సో మనం ఒక మొబైల్ నెంబర్ నుంచి ఇంకో మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇందులో మినిమం అమౌంట్ అనేది ఏమి ఉండదు. మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 1 lakh రూపీస్ ఓన్లీ 1 డేలో. అయితే మ్యాక్సిమం అమౌంట్ 2 lakh వరకు కూడా చేయొచ్చు. ఎటువంటి టైంలో అంటే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, మెడికల్ బిల్ పేమెంట్స్ లాంటివి కొన్నిటికి ఎక్సెప్షన్స్కి 2 lakhs వరకు చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ మధ్య ఉన్న డిఫరెన్స్. నా ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, లోన్స్, ఇంకా ఇతర ఫైనాన్స్ సంబంధించిన అన్ని విషయాల గురించి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఇట్లాంటి అన్ని ఫైనాన్స్ రిలేటెడ్ అన్ని విషయాల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.